హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నా చేతిలో ఉండే ఈ ప్లేట్లో చూస్తుంటే ఏదైనా స్వీట్ అనుకుంటున్నారా ఏంది? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అయితే ఇది స్వీట్ కాదండి. నేను సబ్బులు తయారు చేశాను. ఒంటికి రాసుకునే సబ్బులు తయారు చేశాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది నేను చేస్తున్నాను తెలిసినాక మా ఆయన, నువ్వు తయారు చేయిందంటూ ఏది లేదు కదా, అది కుదిరినా కుదరకపోయినా వదిలిపెట్టవని అంటుంటారు. చూడండి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు కూడా చూపిస్తాను. మన ఇంట్లోనే మన చేతులతోటి మనకు కావాల్సిన ఫ్లేవర్తో సబ్బులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇది సోప్ మౌల్డ్ అండి. ఇది సోప్ మౌల్డ్, దాంతోపాటు ఒక సోప్ బార్ కూడా ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి మనకి 150 దాకా పడింది. చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 500 గ్రామ్స్ ఈ సోప్ బార్ ఉంది. మనకు వచ్చేసి దాంతోపాటు మౌల్డ్ కూడా ఇచ్చారు. ఈ సోప్ మౌల్డ్ సోప్ బార్ కలిపేసి మనకి 150 దాకా పడింది. మీకు ఏదైనా లింక్ కావాలి, ఈ సోప్ బారు ఈ సోప్ మౌల్డ్ లింక్ కావాలంటే నాకు లింక్ని కామెంట్ చేయండి, నేను ఇస్తాను. ఈ మౌల్డ్స్ తోటి నేను సోప్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వీటితో నేను ఇక్కడ ఉండి చూపిస్తున్నాను కదా, ఇది గులాబీ, ఈ రెడ్ కలర్ పింక్ కలర్లో ఉండేది రోజ్ ఫ్లవర్ ఎండబెట్టి నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పక్కనుండే చిన్న గిన్నె, వేపాకు, సున్నిపిండి, అలోవెరా జెల్, తేనె, పసుపు ఇవి యూజ్ చేసి నేను 4 రకాల సోప్స్ తయారు చేస్తాను. ఇలా తయారు చేస్తాను ఇప్పుడు చూద్దాము. ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలి. దానిపైన ఇలా గిన్నె పెట్టేసుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకొని మనం ఈ సోప్ బార్ని మొత్తం బాగా కట్ చేసుకొని చిన్న ముక్కలకు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉంటుంది. ఈ గిన్నెలో ఉండే ఈ సోప్ బార్ మొత్తం ఈజీగానే ఒక 5 మినిట్స్లోనే కరిగిపోతుంది. నాకు ఈ ప్రిపరేషన్ మొత్తం ఒక 10 to 15 మినిట్స్ పట్టిందంటే. ఇలా మనం ఈజీగానే ఒక 5 మినిట్స్లోనే కరిగిపోతుంది. ఇలాగా కరిగిన తర్వాత నేను చిన్న చిన్న కప్పులు తీసుకున్నాను. నువ్వు సోప్ మౌల్డ్ తీసుకున్నావు కదా, ఈ కప్పులు ఎందుకు అంటారేమో, నేను 4 రకాల సోపులు ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకనే ఇలా తీసుకుంటున్నాను. ఈ కప్పులు అయితే పట్టుకోవడానికి బాగుంటాయని ఈ కప్పులు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనం మొత్తం ఇలా గిన్నెల్లో సమానంగా పోసుకోవాలి. 4 గిన్నెల్లో సమానంగా పోసి పెట్టుకుంటే అప్పుడు మనం 4ని కలుపుకోవచ్చు. ఒక దాంట్లోకి వచ్చేసి నేను ఈ గులాబీ రెమ్మల పొడి కలిపాను, ఈ గులాబీ పూల పొడి కలిపాను. తర్వాత దాంట్లోకి కొంచెం అలోవెరా జెల్ వేసాను. నేనైతే ఇంట్లోనే ఉండే కలబంద చెట్టు నుంచి గుజ్జు తీసి ఇలా వేస్తున్నాను. మీకు బయటదైనా తెచ్చుకొని వేసుకోవచ్చు, మార్కెట్లో దొరికేదని తెచ్చి వేసుకోవచ్చు. ఒక దాంట్లో వేపాకు పొడి ఇలా ఎండబెట్టి పౌడర్ చేసి వేస్తున్నాను. మనకు కావాల్సిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. దీంట్లో కాస్త పసుపు కూడా వేస్తున్నాను, ఒక చిటికెడు పసుపు. తర్వాత దాంట్లోకి మనం సున్నిపిండి సోప్కి ఇది 1.5 టేబుల్ స్పూన్స్ సున్నిపిండి వేసాను నేను. సున్నిపిండి వేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి ఇంకో సోప్ బార్లోకి ఒక 1/2 స్పూను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు కలబంద గుజ్జు వేసుకోవాలి. కలబంద గుజ్జు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే, బయట మార్కెట్లో దొరికింది అయితే బాగుంటుంది ఇంట్లో చేసుకునే దానికంటే కూడా. ఇది మన ఇంట్లోది కొంచెం ముక్కలు ముక్కలుగా అలా వస్తుంది, ఎంత చేసినా మెత్తగా అంతగా రాదు. మిక్సీలో వేస్తే వస్తుంది. నేనైతే మిక్సీలో వేయలేదు, చేత్తోనే బాగా నలిపి వేశాను. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు తేనెను వేసుకోవాలి. అలాగే గులాబీ దాంట్లో కూడా ఇంకొక 1/2 స్పూన్ తేనె వేస్తున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఏ స్పూన్తో ఆ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. అన్నిటికీ ఒకే స్పూన్ వాడకుండా అన్నిట్లో వేరు వేరు స్పూన్లు పెట్టి మిక్స్ చేసుకుంటే కలర్స్ అన్నీ కలవకుండా నీట్గా దేనికి దానికి ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇది ఈలోపే మనకి గడ్డ కడితే మాత్రం మళ్ళీ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఇది ఈజీగానే గడ్డ కట్టిపోతుంది ఈ సోప్ మొత్తం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనమైతే ఒకే సోప్ చేస్తే మాత్రం మనం ముందు బాయిల్ చేసిన పెద్ద గిన్నెలోనే ఇవన్నీ వేసుకొని ఈజీగా కలుపుకోవచ్చు. నేను రకరకాల సోపులు 4 రకాల సోపులు అన్నాను కాబట్టి 4 ఫ్లేవర్స్ తోటి ఈ సోప్స్ ఇలాగ విడివిడిగా కలుపుకుంటున్నాను. ఇలా కప్పులు తీసుకున్నాను పట్టుకోవడానికి బాగుంటుందని.
మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఒకే సోప్ చేసుకోవాలనుకుంటే మొత్తం మీరు పౌడర్స్ అవన్నీ ఒక దాంట్లోనే కలుపుకోవచ్చు. నేనైతే అర కేజీ సబ్బు తీసుకున్నాను. అర కేజీ సోప్ ఆర్డర్ పెట్టుకున్నాను. దాంట్లోంచి 100 గ్రాములు పక్కన పెట్టేసి 400 గ్రాములు మాత్రమే యూజ్ చేశాను. అందుకని నేను 4 వేస్తున్నాను. అప్పుడు ఒక్కొక్క దాంట్లోకి 100 గ్రామ్స్ వరకే సోప్ ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ అన్నిట్లో 4 సమానంగా కలుపుకోవాలి. సోప్ని సమానంగా వేసుకొని తర్వాత మనం ఇదంతా కలుపుకోవాలి. అప్పుడు మనం ఒక్కొక్క గిన్నెలోకి 100 గ్రామ్స్ ఉంది కాబట్టి 100 గ్రామ్స్లోకి మనం 10 గ్రామ్స్ మాత్రమే పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయాలి. ఎక్కువ యూజ్ చేస్తే సోపు కొంచెం పాడయ్యే అవకాశం ఉంది. మనకి కలబంద ఇవన్నీ మాత్రం కొంచెం బయట తెచ్చుకుని వేసుకుంటే బెటరు. నేను చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఒక 2 మినిట్స్లోనే ఇవంతా బాగా కరిగిపోయాయి. గడ్డ కట్టేసింది గులాబీది మొత్తం. ఇది మొత్తం కరిగిన తర్వాత నేను తీసుకొని మౌల్డ్స్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇటువంటి మౌల్డ్స్ లేకపోతే చిన్న చిన్న గిన్నెలు బాక్సుల్లో వేసుకోవచ్చు. కాకపోతే ఆల్మోస్ట్ రౌండ్గానే ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉండే గిన్నెలన్నీ రౌండ్గానే వస్తాయి. మీకు నచ్చిన షేప్లో కావాలనుకుంటే ఇలా మీరు మౌల్డ్స్ తెచ్చుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది. తక్కువ రేట్లోనే వస్తున్నాయి. మీకు ఇలాంటి మౌల్డ్స్ సోప్ బార్స్ కానీ కావాలంటే లింక్ అని కామెంట్ పెట్టండి. నేను మీకు ఈ సోప్స్ ఈ మౌల్డ్స్కి సంబంధించిన లింక్స్ మీకు పెడతాను. చూడండి ఇలా మొత్తం పోసేసుకున్నాను. ఈ మౌల్డ్స్లో పోసుకున్న తర్వాత ఒక ½ an hour పట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇవి వచ్చేసి నేను సోప్స్ రెడీ అయిపోయి చాలా బాగా వచ్చి సున్నిపిండి వేపాకు ఓన్లీ పౌడర్సే వేసాను కదా, చాలా బాగా వచ్చాయి. వీటిలో మాత్రం కలబంద వేసాను కాబట్టి కొంచెం పైన మెత్తగా ఉంది. నేను ఇంట్లో చేసిన కలబంద కాబట్టి అది కలబంద అంతా పైకి తేలింది. అందువల్ల పైన వరకే సాఫ్ట్గా ఉంది, లోపల గట్టిగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ సోప్స్ బాగానే వచ్చాయి. ఇవి రెండు మాత్రం నీట్గా వచ్చాయి, పక్కా నీట్గా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మన చేతులతోటి మనకు నచ్చిన ఫ్లేవర్లో మనం సోప్స్ తయారు చేసుకొని అవి యూజ్ చేస్తే హ్యాపీ వేరు కదా. ఈ వేపాకు సోప్ వచ్చేసి మనకి ఏదైనా జిలా దొరదలు అలాంటివి ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు. మనకి బాగా పనిచేస్తాయి. వేప పసుపు ఉంది కదా, ఈ సున్నిపిండి సోప్ వచ్చేసి బాడీ స్మూత్గా ఉండడానికి, ఫేస్ స్మూత్గా ఉండడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి ఈ సోప్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి గులాబీ సోపు. ఇది కూడా ఫేస్కి బాగా యూజ్ అవుతుంది. గులాబీ కలబంద వేసాం కదా, ఫేస్ మీద ఏదైనా మచ్చలు ఉన్నా కానీ ఆ మచ్చలు కూడా త్వరగా తగ్గేదానికి, బ్లాక్నెస్ ఏదన్నా ఉన్నా పోతుంది ఇలాంటివి వాడితే. ఇది కూడా అంతేనండి. ఇది మచ్చలు తగ్గడానికి, అలాగే ఫేస్ స్మూత్గా ఉండడానికి కలబంద వలన, ఈ కొబ్బరి నూనె, తేనె వలన ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నేను కూడా యూజ్ చేశాను, నాకు నచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేసి మరీ పెడుతున్నాను. మీకు కొని నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.